ఓవర్ థింకింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం. అవసరం లేకపోయినా సరే ఏదైనా ఒక నెగిటివ్ సంఘటనని కంటిన్యూస్గా పదే పదే ఆపకుండా రిపీటెడ్గా ఆలోచించడం, ఆ విషయం మీదనే ఆ సంఘటన మీదనే మనస్సును నిలపడం. ఓవర్ థింకింగ్ అనేది ఆరోగ్యానికే కాదు, మన సక్సెస్కి కూడా ఎంత మాత్రాన మంచిది కాదు. ఎందుకంటే ఓవర్ థింకింగ్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మరింత నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది, ఆయా పరిస్థితులకు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఓవర్ థింకింగ్ చేస్తున్న వాళ్ళంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారంటే అది నెగిటివ్ థింకింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఓవర్ థింకింగ్లో ఉండే ముఖ్యమైన లక్షణాలు ఏంటంటే, జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఉంటారు, జరగబోయే దాని గురించి బెంగపడుతూ ఉంటారు. ఇదే వారి లక్షణాలు. ఈ థింకింగ్ అనేది చాలామందికి అలవాటుగా మారిపోతుంది. ఈ నెగిటివ్ థింకింగ్, ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఏదైనా పని మీద వెళ్ళినా లేదా మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళినా ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదైనా వచ్చి గుద్దేస్తుందేమో లేదా మనమే దేని కింద పడిపోతామేమో అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది ఏదైనా సరే, మంచి కార్యం అవ్వని ఏ విషయమైనా అవ్వని మనం ముందే ఊహించేస్తూ ఉంటాం నెగిటివ్గా ఏమవుతుందో అని. ఓవర్ థింకింగ్ ఉన్నవాళ్ళు నిర్ణయాలను తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. డిసిషన్ తీసుకోవాలంటే వెనుకడుగు వేస్తూ ఉంటారు. ఈ ఆలోచనల వలన ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఓవర్ థింకింగ్ అనేది డేంజరస్ అని చెప్పాలి. దీనిని వేగంగా పరిష్కరించుకోవాలి, లేదంటే ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. భయాన్ని జయించేలా ఉండాలి. మనం అప్పుడే ఓవర్ థింకింగ్ని జయించగలం. ఓవర్ థింకింగ్ని జయించాలంటే ఏం చేయాలి? జయించడానికి మంచి నియమాలే ఉన్నాయి. మనసు పెట్టి పాటిస్తే మీ ఓవర్ థింకింగ్ని, నెగిటివ్ థింకింగ్ని మార్చుకోవచ్చు. అందులో మనం మొదటగా పాటించాల్సింది, గతం గురించి ఎంత మాత్రం ఆలోచించకూడదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఆ సిచ్యువేషన్ని మార్చగలం అనుకుంటే ఎంతసేపు అయినా ఆలోచించండి. కానీ మార్చలేని గతం గురించి ఆలోచించి ఉన్న సమయాన్ని వృధా చేస్తే కోలుకోలేని దెబ్బతినడం ఖాయం. మీరు చేయాల్సిన పని ఏంటంటే, గతం గురించి బాధపడితే జరిగేదేమీ లేదని మీ మైండ్కి మీరు సర్ది చెప్పుకోవాలి. అలా సర్ది చెప్పుకోవడం వలన వర్తమానం అనేది మీ చేతుల్లో ఉంటుంది. దాన్ని మీరు బాగా డిజైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా గతం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే మీ ప్రజెంట్ని మీరే చేతులారా పాడు చేసుకుంటున్నారు. పాడు చేసుకుంటారు అనే విషయం కూడా మీకు తెలియకుండానే మీరు పాడైపోతారు. అందుకే మన మైండ్కి మనం చెప్పుకుంటూ ఉండాలి. చెప్తే మన మైండ్ వింటుందా అంటే, ఎందుకు వినదో ఖచ్చితంగా వింటుంది. మీరు నెగిటివ్ ఆలోచనని పదే పదే ఆలోచించి ఒత్తిడిని ఎలా పెంచుకున్నారో అలానే మీ మైండ్కి పదే పదే మంచి మాటలు చెప్పి మార్చుకోవచ్చు. మీకు మీరు ప్రశ్న వేసుకోండి, భవిష్యత్తులో నెగిటివ్ను ఆలోచిస్తూ ఉంటారు కదా, అసలు నెగిటివ్నే ఎందుకు జరుగుతుంది, పాజిటివ్ జరగచ్చు కదా అని. అసలు నెగిటివ్ జరగడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయని లాజికల్గా ఆలోచించాలి. మీకు నెగిటివ్ థాట్ అనేది రావటం సహజం, కానీ వచ్చినప్పుడు మనం లాజికల్గా ఆలోచిస్తే అప్పుడు మనం దాని నుంచి డైవర్ట్ అవ్వచ్చు. సెకండ్ వన్, మైండ్ఫుల్నెస్ని అలవాటు చేసుకోండి. మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏ పనినైతే చేయడం మొదలు పెడతామో ఆ పని మీద మీరు ఏకాగ్రత పెట్టడం. దాన్నే మైండ్ఫుల్నెస్ అంటారు. ఇది చాలా మంచి టెక్నిక్. మీ ఓవర్ థింకింగ్ని, నెగిటివ్ థింకింగ్ని ఆపడానికి మీరు ఏ పని చేసినా దాని మీద ఏకాగ్రత చూపిస్తూ ఉంటే అప్పుడు బయట నుంచి వచ్చే ఆలోచనలు ఆగిపోతాయి. మీరు దేని గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నారో అది ఆగిపోతుంది. ఉదాహరణకు, మీరు ఒక గులాబీ మొక్కను నాటుతున్నారనుకుందాం. ఆ మట్టి తవ్వడం మీద, మొక్కను ఆ మట్టిలో పెట్టడం మీద, దానికి నీళ్లు పోస్తున్న దాని మీద, ఇలా దాని మీద మీ మైండ్ను పెడితే మరి వేరే ఆలోచనలు వచ్చే అవకాశం లేదు. చాలామంది చేసే పని ఏంటంటే, వాళ్ళు చేసే పని మీద ఏకాగ్రత ఉండదు. వాళ్ళ మైండ్, ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అంటే పని ఒకటి, ఆలోచన ఒకటి. దీనిని మీరు పాటించగలిగితే మీ నెగిటివ్ ఆలోచనల్ని సులభంగా ఆపొచ్చు. థర్డ్ వన్, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. కృతజ్ఞతను చూపించాలి. అసలు మీ దగ్గర ఏముందో వాటన్నింటికీ కృతజ్ఞత చూపించాలి. చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా సరే కృతజ్ఞత అనేది చూపించాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నా సరే దానికి చూపించండి. మీకు కారు ఉందా, బైక్ ఉందా, ఉంటే దానికి కూడా కృతజ్ఞత చూపించండి. ఇలా ఉన్న ప్రతిదానికి కృతజ్ఞత చూపించడం వలన మైండ్ అనేది పాజిటివ్ మీదకి డైవర్ట్ అవుతుంది. మనకు ఇవన్నీ ఉన్నాయి, ఇంకెన్నో భవిష్యత్తులో సంపాదించవచ్చు అనే ధీమాని మీ మైండ్ కల్పిస్తుంది. అలా కాకుండా మీరు నెగిటివ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెడితే ఉన్న వాటి మీద మరి కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇంకా లేని దాని మీద, తిరిగి రాని దాని మీద, పోగొట్టుకున్న దాని మీద ధ్యాసను ఉంచితే సమయాన్ని వృధా చేస్తారు.
నెగిటివ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం ప్రకారం అది మనకు మంచిది కాదు. అయితే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయడం వలన మనలో పాజిటివిటీ పెరిగి నెగిటివ్ని తగ్గించుకోవచ్చు. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెప్పారు, కృష్ణ, మనసు చంచలమైనది, ఏదో ఒక విషయం గురించి దిగులు పడుతూ ఉంటుంది. నేను కూడా నా మనసును వంచలేకపోతే సాధారణ వ్యక్తి ఎలా వంచగలడు? అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటారు, నువ్వు చెప్పేది నిజమే, ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. మనసు అనేది మనల్ని భ్రమలో పడేస్తుంది. కానీ ఆలోచనల్ని జయించగలిగే శక్తి అయితే అందరిలో ఉంటుంది. అయితే ఎలా జయించాలంటే సాధన ద్వారానే సాధ్యం. సాధన చేస్తే ఎలాంటి వారైనా వాళ్ళ ఆలోచనల్ని, మనస్సుని అదుపులో పెట్టుకోవచ్చు. అయితే ఏం సాధన చేయాలి? అనేకమైన పద్ధతులు ఉన్నాయి. ఆలోచనలు తగ్గించుకోవడానికి ధ్యానం ద్వారా మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మెడిటేషన్ అనేది గతాన్ని మరిపింపచేసి వర్తమానంలో బ్రతికేలా చేస్తుంది. ఆలోచనల్ని కంట్రోల్ చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. మీ మీద మీకు అపారమైన నమ్మకాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తు గురించి దిగులు పడకుండా చేస్తుంది. చిన్న విషయానికి పెద్ద విషయానికి భయపడకుండా మిమ్మల్ని స్టెబిలిటీగా ఉంచుతుంది. సమస్యల్లో కూడా ఉన్నతమైన శక్తిని మీలో కలిగిస్తుంది. ప్రతి సందర్భంలో మీ కోపాన్ని తగ్గిస్తుంది. మీలో ఉన్న కోపాన్ని చల్లారుస్తుంది. ఏది మంచో ఏది చెడో క్లియర్గా మీకు తెలియచేస్తుంది. గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మిమ్మల్ని వర్తమానంలోనే ఉంచుతుంది. ప్రశాంతంగా గడపడానికి ప్రోత్సహిస్తుంది. సహనాన్ని, ఓర్పును, దయని, ప్రేమని ఇవన్నింటినీ మీలో పుష్కలంగా నింపుతుంది. ఇన్ని లాభాలను ఇస్తుంది ధ్యానం. అందుకే ప్రతిరోజు ధ్యానం అవసరం. 4th వన్, నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు డీప్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీతింగ్ అనేది మీ మైండ్కి ప్రశాంతతను కలిగిస్తుంది. డీప్ బ్రీతింగ్ అనేది కూడా నెగిటివ్ని తగ్గిస్తుంది. మీ మైండ్ని ప్రజెంట్లోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. నెగిటివ్గా థింకింగ్ చేస్తున్నప్పుడంతా ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే డీప్ బ్రీతింగ్ తీస్తూ ఉంటారో అప్పుడు మీకు ఉపశమనం కలుగుతుంది. మీరు ఎప్పుడైతే ప్రజెంట్లోకి వస్తారో అప్పుడు నెగిటివ్ థింకింగ్ అనేది మీపై పెత్తనం చూపించలేదు. అందుకే నెగిటివ్ థింకింగ్ వస్తున్నప్పుడు డీప్ బ్రీతింగ్ చేయడం అనేది ఉపశమనాన్ని కలిగిస్తుంది. 5th వన్, ఆలోచనల్ని గమనించడం. మీ ఆలోచనల్ని మీరు గమనించారనుకోండి, అది ఎలాంటి ఆలోచన అనేది మీరు పట్టేయచ్చు. అప్పుడు మీరు ఆ ఆలోచన మీద యాక్షన్ తీసుకోవచ్చు. నెగిటివ్ ఆలోచన అయితే దాన్ని అక్కడే ఆపేయండి. కొంతసేపు మీ మైండ్ని నిశ్శబ్దంగా ఉంచండి. ఆ ఆలోచనని ఆపడానికి మంచి ఆలోచనని రీప్లేస్ చేయండి. మంచి ఆలోచన అంటే మీకు సంతోషాన్ని కలిగించే పాజిటివ్ థాట్ని. పాజిటివ్ థింకింగ్ అనేది పాజిటివ్ వైబ్రేషన్స్ని కలిగిస్తుంది. పాజిటివ్ వాతావరణాన్ని కూడా కలిగిస్తుంది. అందుకే మీరు ముందు ఏ ఆలోచన కలిగి ఉన్నారో దాన్ని గమనించడం అనేది ముఖ్యమైన పద్ధతి. మీ మైండ్ని ప్రతి క్షణం గమనించడం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ప్రతి క్షణం గమనిస్తూ దాన్ని పాజిటివ్ థాట్స్తో రీప్లేస్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటే కొద్ది రోజులకే మీ మైండ్ అనేది మీ ఆధీనంలో ఉంటుంది. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మంచి వైబ్రేషన్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఫ్రీక్వెన్సీ అనేది మంచి ఆలోచనలతోనే కలుగుతుంది, మంచి భావాలతో కలుగుతుంది. అందుకే నిత్యం మంచి మాటలతో నింపేయాలి. నేను చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ మంచిగానే ఆలోచిస్తాను. పాజిటివ్గా ఆలోచించడం అనేది నా డైలీ హ్యాబిట్. ఇలాంటి సజెషన్స్ అనేవి ఎప్పటికప్పుడు మన మైండ్కి అందిస్తూ ఉండాలి. 6th వన్, మంచి మోటివేషన్ కలిగించే బుక్స్ను చదవడం మొదలుపెట్టాలి. మంచి పుస్తకం మంచి మిత్రుడు లాంటిది. ప్రతి మంచి పుస్తకం మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఆ పుస్తకం మనలో ఉన్న లోపాన్ని మనకు చూపిస్తుంది, మనలో ఉన్న క్వాలిటీస్ని కూడా మనకు చూపిస్తుంది. మంచి పుస్తకంతో కుస్తీ పడితే అది మన జీవితానికి విజయ పునాదిని కూడా నిర్మిస్తుంది. ఎన్నో అనుభవాలు, అపజయాలు, సాహసాలు, ధైర్యాన్ని పురుగొల్పే సన్నివేశాలు అన్నీ మంచి పుస్తకాల్లోనే ఉంటాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను కూడా మీరు పఠించడం మొదలు పెడితే అవి మీకు మరింత మేలును చేకూరుస్తాయి. ప్రతి అడుగులో ఎలా ఉండాలి, ఎలా నిలబెట్టుకోవాలో అనే విధానాన్ని కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు నేర్పిస్తాయి. మంచి పుస్తకాల్లో అలాగే ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్న మోటివేషన్ ఇంకెక్కడా దొరకదు. ఒత్తిడిగా ఉన్న సమయాల్లో ఓదార్పునిచ్చేది ఈ పుస్తకాలే. మిమ్మల్ని ఉన్నతమైన శిఖరాగ్రాలను అధిరోహించేలా చేసేవి కూడా ఈ పుస్తకాలే. మీకోసం మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఎన్ని మంచి పుస్తకాలను చదివారో అని, అందులో ఉన్న ఎన్ని మంచి విషయాలను నేర్చుకున్నారని. అవసరమైనవన్నీ మన మైండ్లో ఉంచుకుంటే మనకెందుకు ఒత్తిడి, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్? అనవసరమైనవన్నీ పోగు చేసుకున్నావు కాబట్టే ఇప్పుడు ఇంతలా బాధపడుతున్నావు.
అయినా కూడా ఎప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. సాధన ద్వారా సాధించవచ్చు. మీ మైండ్ మీద మీరు పట్టు సాధించండి. శక్తినిచ్చే మాటలు వినండి. శక్తినిచ్చే మాటలు మాట్లాడండి. మిమ్మల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోండి. పదే పదే మంచి భావాలతో, భావోద్రేకాలతో కలిగి ఉండండి. దుఃఖమైన, బాధ అయినా, సంతోషమైన ఎమోషన్ మీ మైండ్కి చేరితేనేగా అది మీ జీవితంలోనికి వస్తుంది. అందుకే మంచి ఎమోషన్ని మీ మైండ్లోకి చేరవేయండి. మీ మైండ్ని ట్రైన్ చేయండి. మీ మైండ్ని ట్రైన్ చేయడం వలన అది మీకు లొంగుతుంది. దాన్ని మీరు బానిసలా చేసుకోవడానికి ప్రయత్నించండి. దానికి బానిసలా మారిపోకండి. మనసును వంచడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో సూత్రాలు ఉన్నాయి. కానీ దానిని వంచడానికి కావలసిన ఏకాగ్రత మీలో ఉందా లేదా చూసుకోండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.